అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం 3 నెలలకు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు 3 మాసాలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని జూన్ 1వ తారీఖు నుండి కూడా ప్రారంభించాలని కూడా నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఎన్ని రేషన్ షాపులునే రేషన్ షాపులకు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఏ విధంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తదితర అంశాలు తెలుసుకోవడానికి జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ హరీష్ ప్రస్తుతం అంటున్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రభుత్వం 3 నెలలకు సంబంధించి రేషన్ ఒకటిసారి విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ పాయింట్ల నుంచి ఎట్లా ఏర్పాట్లు చేశారు సార్? యాక్చువల్గా మన జిల్లాలో వచ్చేసి 8 ఎమ్మెల్యేస్ పాయింట్లు ఉన్నాయి. రేషన్ షాపులు వచ్చేసి 997 వరకు ఉన్నాయండి. మన జిల్లా అలాట్మెంట్ 26,500 టన్నుల వరకు మన జిల్లాలో ఇప్పుడు 3 నెలలు కలిపి అలాట్మెంట్. జనరల్గా అయితే మనకు 8,500 9,000 వరకు మనకు అలాట్మెంట్ ఉంటుంది. పాత నెల యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ బోను తర్వాత 3 నెలలు కలిపి 26,500 టన్నుల వరకు మన దగ్గర అలాట్మెంట్ ఉందన్నమాట. మన జిల్లాలో అన్ని రేషన్ షాపులకు పంపించాల్సింది. అయితే దీన్ని మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ 3 నెలల కోటా కూడా ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా రేషన్ షాపులలో మనము చేకూర్చాలి. ఈ మంత్ లోపలనే అది కూడా జూన్ 30 లోపల కూడా పబ్లిక్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఇప్పటి వరకు పంపిణీ ప్రారంభించారా సార్? అంటే ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి కూడా రేషన్ దుకాణాలకు వెళ్లాల్సి ఉంటుంది కదా, పంపిణీ నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది సార్? ఆల్రెడీ రేషన్ షాప్లకు పంపించడం జరిగిందండి. 100 రేషన్ షాప్లకు సుమారుగా మేము ఆల్రెడీ పంపించాము. ఒక 1500 టన్స్ వరకు నిన్న సాయంత్రం వరకు వెళ్ళిపోయిందండి. మిగతాది కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాము. జూన్ 15 వరకు. యాక్చువల్గా రెగ్యులర్గా మనం సింగిల్ కోటా పంపించేది, ఈసారి 3 నెలల కోటా పంపించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. జూన్ 15 వరకల్లా మాక్సిమం సరుకును అన్ని రేషన్ దుకాణాలకు పంపించే ఏర్పాటు చేస్తాం. 3 నెలలకు ఒకటిసారి పంపిణీ చేస్తాం సార్. ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా సార్? అంటే ఇబ్బందులు అంటే మెయిన్ రేషన్ షాపుల దగ్గర స్థలాభావం ఉండడం జరుగుతుంది. అయితే ఇనిషియల్ గా వాళ్ళకి 1 కోటా కానీ 2 కోటాలు కానీ పంపించి అది డిస్ట్రిబ్యూషన్ అవుతున్న కొద్దీ మళ్ళీ ఇంకొక కోటాను పంపించడం జరుగుతుంది. ఇది పంపించడం కూడా అడిషనల్ గా కూడా అదనంగా కూడా వెహికల్స్ అనేవి ఎంగేజ్ చేసి ఇన్ టైంలో సప్లై చేసినట్టుగా చర్యలు తీసుకుంటున్నామండి. ఇప్పుడు మీరు వెహికల్స్ అదనంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా సార్? ఒకసారి ఖచ్చితంగా అవసరం ఉంటుందండి. రెగ్యులర్ గా వాడే వెహికల్ కాకుండా అడిషనల్ కూడా మేము వెహికల్స్ అరేంజ్ చేయాలండి. మామూలుగా పట్టణాల గ్రామీణ ప్రాంతాలలో కూడా మీరు చెప్పినట్టు స్థలం ఒక రేషన్ షాప్ ఉంటుంది, ఆ చిన్న షాప్ ఉంటుంది సార్. అందులో కూడా 3 నెలలకు సంబంధించిన సరిపోదు. ఎట్లా పంపిస్తారు మరి? ఒకవేళ జనాలు ఒకటిసారి ఫ్రోడ్గా ఎక్కువ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి అందరికి ఇవ్వాలంటే కూడా సరిపోతుంది సార్ మరి? అంటే జనరల్ గా పబ్లిక్ అందరూ కూడా ఒకటే రోజు ఏం దారండి. మనకు జనరల్ గా జూన్ 1 నుంచి 30 వరకు టైం ఉంటుంది కదా. ఈ నెల 30 వరకు టైం ఇస్తా అని చెప్పారు. జనరల్ గా అయితే మనకు 16th, 17th లేకపోతే 20th వరకు క్లోజ్ అవుతుంది. కానీ ఈ నెల 30 వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ లేదు కదా డిస్ట్రిబ్యూషన్ అనేది. ఇది జూలైలో ఉండదు, ఆగస్టులో ఉండదు. కాబట్టి 30 వరకు టైం ఇస్తారు. ప్రభుత్వం ఇప్పుడు నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చెప్తున్న పరిస్థితి సార్. ఈ నూతన రేషన్ కార్డులు రేపు జూన్ నుంచి కూడా ఒకవేళ వాళ్ళకు రేషన్ ఇచ్చే అవకాశం ఉందా? మీకేమన్నా ఆ ప్రభుత్వం నుంచి కూడా అలర్ట్ వచ్చింది? లేదండి, అంటే అప్రూవ్ అయిన వాటికి ఆల్రెడీ యాడ్ అవుతున్నాయండి, వస్తున్నాయండి. చాలా మందికి వస్తున్నాయి రేషన్ కూడా. కొత్తగా అప్రూవ్ చేసిన కార్డులకు కూడా వస్తున్నాయి రేషన్. 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు సార్? ఎన్నో తారీఖు నుంచి ప్రారంభిస్తారు? ఎప్పటి వరకు కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది? మీకు అలర్ట్ ఉంటుంది కదా, డెడ్ లైన్ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది? ఇప్పుడు 1 నుంచి 3 నెలల కోటా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ జూన్ 30 వరకు కూడా తీసుకోవచ్చు 3 నెలల కోటా రేషన్ అనేది. థ్యాంక్ యూ. మొత్తం కూడా జిల్లా మేనేజర్ ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఏదైతే రేషన్ షాపులు, ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో రేషన్ షాపులు ఉంటాయి, రేషన్ షాపులకు సంబంధించి ఆ స్థలం తక్కువ ఉన్న క్రమంలో కూడా 3 నెలలకు సరిపడని బియ్యం అందులో లేకపోవడంతో కూడా 5 రోజులకు ఒక ట్రిప్ ద్వారా 5 రోజులకు ఒక లారీ తప్పున కూడా మేము పంపించి ఏర్పాట్లు చేయడానికి కూడా అన్ని సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అదనంగా కూడా దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన అదనంగా లారీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా జిల్లా పౌర సరఫరాల అధికారి హరీష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా జూన్ ఆ నెలలో మొత్తం కూడా ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.